సందర్భంగా గోదావరి నదిలోకి స్నానాలు ఆచరిస్తూ రావడానికి వస్తున్న భక్తులకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. గోదావరి నది ఒడ్డున అనేక సంవత్సరాల నుండి శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కోరం పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్, అలాగే కరెంట్ సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. అలాగే మన రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు మక్కన్ సింగ్ గారు నీటిని విడుదల చేయడం లోపల ఉన్నతాధికారులు చర్చించి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా చర్చించి నీటిని రిలీజ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఇక్కడ సౌకర్యార్థం కొరకు కూటం సిఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో, అలాగే ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన పూజారుల ద్వారా మొక్కులు చెల్లించుకోవడం కొరకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోదావరి నదిలో స్నానాలు ఆచరించడం కొరకు పూర్తి స్థాయిలో నీటిని రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా స్నానవాటికలను కూడా ఏర్పాటు చేసుకొని మహిళలు స్నానాలు చేయడం కొరకు, పిల్లలు స్నానాలు చేయడం కొరకు కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా భక్తులు స్నానాలు ఆచరించిన అనంతరం వాళ్ళ యొక్క వస్త్రాలను మార్చుకోవడం కొరకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేకమైన గదులను కూడా ఏర్పాటు చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి జరుగుతున్న ఈ జాతరకి అన్ని రకాల పరిశ్రమలు, అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అలాగే మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నీటి కొరకు ఇబ్బంది ఉండేది, ఆ ఇబ్బంది కొరకు తీర్చింది, కానీ అనుకున్నంత కూడా పూర్తి స్థాయిలో రాలేదు. భక్తులు కూడా కొంత చింతించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దపల్లి డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ లేకుండా స్విమ్మర్ ఎందుకని అనుకుంటారు మీరు, కానీ చిన్నపిల్లలు కూడా స్నానాలకు వెళ్తున్నారు కాబట్టి ఏమైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కొరకు కూడా ఆ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ పొద్దుటి నుంచి సమయం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ మంది రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడం కొరకు సమ్మక్క జాతర కమిటీ, అలాగే ఇక్కడ ఇప్పుడున్న జాతర కమిటీ పూర్తి ఏర్పాటు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.